సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21 అల్ అంబియా దైవ ప్రవక్తలు సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 37. خلق الإنسان من عجل سأريكم آياتي فلا تستعجلون. ఆయత్ నంబర్ 37. మానవుడు మహా తొందరపాటు స్వభావిగా పుట్టించబడ్డాడు. మీకు నా సూచనలను ఇప్పుడే చూపిస్తాను కనుక నన్ను తొందర పెట్టకండి. వ్యాఖ్యానం 46. అవిశ్వాసుల తొందరపాటు డిమాండ్లకు సమాధానంగా ఇలా అనబడింది: మనిషి స్వభావంలో తొందరపాటు ఆత్రం ఉండడం వల్ల అతను ప్రవక్తను కూడా తొందర పెట్టేస్తాడు. నువ్వు చెప్పేదే నిజమైతే మాపై ఆ శిక్షను ఎందుకు తీసుకురావు అని సవాలు విసురుతాడు. దానికి జవాబుగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరీ అంత తొందర పెట్టకండి, త్వరలోనే నా సూచనలు మీకు చూపిస్తాను. సూచనలు అంటే అది శిక్ష కావచ్చు, లేదా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపించబడే మహిమలు కావచ్చు. ఆయతుల నంబర్ 38, 39. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. ఆయత్ నంబర్ 38. మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పండి అని వారు అంటున్నారు. لو يعلم الذين كفروا حين لا يكفون عن وجوههم النار ولا عن ظهورهم ولا هم ينصرون. ఆయత్ నంబర్ 39. ఆ సమయంలో తాము ఈ నరకాగ్నిని తమ ముఖాల నుంచి గాని తమ వీపుల నుంచి గాని తొలగించజాలమని, తమకు సహాయం కూడా అందజాలదని అవిశ్వాసులు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. వ్యాఖ్యానం 47. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో వారికి తెలిస్తే బహుశా దానికోసం వారు ఎన్నడూ ఇంత ఆత్రం చేసేవారు కారు. పైగా ఆ శిక్ష నుంచి దేవుని శరణు కోరుకుంటూ విశ్వసించేవారు. ఆయత్ నంబర్ 40. بل تأتيهم بغتة فتبهتهم فلا يستطيعون ردها ولا هم ينظرون. ఆయత్ నంబర్ 40. అవును, ఆ గడియ అకస్మాత్తుగా వారిపై వచ్చి పడుతుంది. అది వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మరి వారు దాన్ని దాటవేయనూ లేరు, కొద్దిపాటి గడువు కూడా వారికి ఇవ్వబడదు. వ్యాఖ్యానం 48. ఏం చేయాలో తెలియక మతి చలించిపోతుంది. దిక్కు తోచక దిక్కులు చూస్తూ ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాఖ్యానం 49. పశ్చాత్తాపం చెందడానికి గాని తప్పులను సరిదిద్దుకుని మంచి పనులు చేయడానికి గాని వారికి మరో అవకాశం ఇవ్వబడదు. ఆయత్ నంబర్ 41. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون. ఆయత్ నంబర్ 41. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా పరిహసించడం జరిగింది. అయితే చివరికి పరిహసిస్తూ ఉన్నవారికే తాము పరిహసించినది చుట్టుకున్నది. వ్యాఖ్యానం 50. ఈ ఆయతులో దేవుడు తన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదారుస్తున్నాడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ బహుదైవారాధకుల పరిహాసపు మాటలు విని కృంగిపోకు, నిరుత్సాహం చెందకు. ఇదేమీ కొత్త విషయం కాదు. వీళ్ళు ఎప్పుడూ ఇంతే. నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా
అవిశ్వాసులు ముష్రికులు ఇలాగే వేళాకోళం చేశారు, ఆట పట్టించారు. ఎట్టకేలకు వారు చేసిన వేళాకోళమే వారి కొంప ముంచింది. ఏ శిక్షను వారు ఆషామాషిగా తీసుకున్నారో అదే వారిపై అమాంతం విరుచుకుపడింది. ఆ మాటే దివ్య ఖురాన్లో మరో చోట ఈ విధంగా చెప్పబడింది: ఓ ముహమ్మద్, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. వారు ఈ ధిక్కార వైఖరి పట్ల తమకు పెట్టిన బాధల పట్ల ఓర్పు వహించారు. చివరకు మా సహాయం వారికి అందింది. అల్ అన్ఆమ్ 34. ఒకవైపు ఈ ఆయతు ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదారుస్తూనే మరోవైపు అవిశ్వాసులను దేవుడు పరోక్షంగా హెచ్చరించాడు. ఆయత్ నంబర్ 42. قل من يكلؤكم بالليل والنهار من الرحمن بل هم عن ذكر ربهم معرضون. ఆయత్ నంబర్ 42. ఓ ప్రవక్త, కరుణామయిని ఆగ్రహం నుంచి రేయి పగలు మిమ్మల్ని రక్షించగలవాడెవడు అని వారిని అడుగు. అసలు విషయం ఏమిటంటే వాళ్ళు తమ ప్రభు ధ్యానం పట్ల విముఖులై ఉన్నారు. వ్యాఖ్యానం 51. అంటే మీరు చేసే పాపిష్టి పనులు అన్నీ ఇన్నీ కావు. వాటికి శిక్షగా రాత్రిపూట కానీ పట్ట పగలు కానీ ఏ క్షణంలోనైనా దేవుడు మీపై తన కొరడాను జులిపించవచ్చు. అదే గనక జరిగితే దేవుని పట్టు నుంచి మిమ్మల్ని కాపాడేవాడెవడు? మీ నిజదైవం దయామయుడు కనుక ఆయన మీకు గడువు ఇస్తూ పోతున్నాడు గనుక మీరు బతికిపోతున్నారు. ఈ సత్యాన్ని మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఆయత్ నంబర్ 43. أم لهم آلهة تمنعهم من دوننا لا يستطيعون نصر أنفسهم ولا هم منا يصحبون. ఆయత్ నంబర్ 43. ఏమిటి? మేము తప్ప వారిని ఆపదల నుంచి కాపాడే వేరే దేవుళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? వారు స్వయంగా తమకు సహాయం చేసుకునే శక్తిని కలిగి లేరు. మా తరపున కూడా వారికి ఎలాంటి అండదండలు లేవు. వ్యాఖ్యానం 52. వాళ్ళు ఖుద్దుగా మా పట్టు నుంచి తప్పించుకునే స్థితిలో లేరు. మరలాంటప్పుడు వారు ఇతరులను శిక్ష నుంచి ఎలా కాపాడగలుగుతారు? ఆయత్ నంబర్ 44. بل متعنا هؤلاء وآباءهم حتى طال عليهم العمر أفلا يرون أنا نأتي الأرض ننقصها من أطرافها أفهم الغالبون. ఆయత్ నంబర్ 44. పైగా మేము వారికి వారి తాత ముత్తాతలకు జీవన సామగ్రిని ఇచ్చాము. చివరికి దాన్ని అనుభవిస్తూనే వారి ఆయుష్ గడిచిపోయింది. మేము భూమిని దాని అంచుల నుంచి కుదించుకుంటూ రావటాన్ని వారు చూడడం లేదా ఏమిటి? ఇప్పటికీ వీళ్ళే ప్రాబల్యం వహిస్తారట. వ్యాఖ్యానం 53. వారి తాత ముత్తాతలు భోగభాగ్యాలను అనుభవించినంత మాత్రాన, జీవితకాలంలో వారికి సుఖ సౌఖ్యాలు లభించినంత మాత్రాన తాము సన్మార్గాన ఉన్నారని ఊహాలోకంలో విహరిస్తున్నారా వీరు? ఇక మీదట కూడా తాము తమ భావితరాలు ఇలాగే హాయిగా ఉండగలమని అనుకుంటున్నారా? మాటికి అలా జరగదు. అది 3 నాళ్ళ ముచ్చట మాత్రమే. అది మా నిర్ధారిత గడువులో అంతర్భాగం మాత్రమే. తాత్కాలికమైన ఈ సుఖ సౌఖ్యాలను భోగ భాగ్యాలను చూసుకుని వారు మురిసిపోరాదు, మోసపోకూడదు. వ్యాఖ్యానం 54. అంటే నేల 4 వైపులా విస్తరిల్లి ఉన్న అవిశ్వాసం కుఫ్రు క్రమక్రమంగా క్షీణిస్తుంది, కుచించుకుపోతుంది. అదే సమయంలో ఇస్లాం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. అవిశ్వాసుల కాళ్ల కింద నేల కదులుతుంది. ఇస్లాం కాంతిరేఖలు నలుదిక్కులా ప్రసరిస్తున్నాయి. ముస్లింలు తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు.
వ్యాఖ్యానం 55. ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా అవిశ్వాసులు మాదే పైచేయి అవుతుందని భావించడం అవివేకం. వారు గెలవడం లేదు, ఓడిపోతున్నారు. వారి గౌరవోన్నతులు పెరగడం లేదు, క్షీణిస్తున్నాయి. పరాభవం నలువైపుల నుంచి వారిని క్రమ్ముకుంటూ వస్తుంది. ఆయత్ నంబర్ 45. قل إنما أنذركم بالوحي ولا يسمع الصم الدعاء إذا ما ينذرون. ఆయత్ నంబర్ 45. ఓ ప్రవక్త, కేవలం నేను మిమ్మల్ని దైవ సందేశం వహీద్ ఆధారంగా హెచ్చరిస్తున్నాను అని వారికి చెప్పు. అయితే తమను హెచ్చరించినప్పుడు చెవిటివారు ఆ పిలుపును వినరు. వ్యాఖ్యానం 56. అంటే ఖుర్ఆన్ ద్వారా వారికి బోధపరుస్తున్నాను. సజ్జనులకు శుభవార్తను వినిపించటం, దుష్టులను హెచ్చరించడమే నా ప్రధాన కర్తవ్యం అన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుల్లోని ఆంతర్యం. కానీ అల్లాహ్ ఎవరి చెవులకు చెవుడును ఇచ్చాడో వారి కర్ణపుటాలకు సత్యం వినబడదు. వారి హృదయాలపై తెరలు పడిపోయాయి. ఖుర్ఆన్ను వినిపించిన, భయబోధ చేసిన వారి మనసులు మారవు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.